ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో మరొకసారి ఇలా కూడి ఉండటం చాలా సంతోషం. మరి దేవుడు మనకిచ్చిన మరో అవకాశం బట్టి నిజంగా మనం ప్రభువుని స్తుతించవలసి ఉన్నది. ఆమేన్. నిజంగా మరి ఇప్పుడు దాకా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప మరి ఆరాధన బట్టి నిజంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. మరి ఆలస్యము చేయకుండా మనము వాక్యములోకి వెళ్ళిపోదాం. మరి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి హెబ్రీలకు రాసిన పత్రిక త్రిప్పాలని కోరుతున్నాను. కొద్ది నిమిషాలు నేను మరి వాక్యం ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మన కృప చూపించును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుండి మనము ఆఖరి వరకు చదువుకుంటూ వెళ్దాం. 9వ అధ్యాయము 24 నుండి ఆఖరి వరకు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని, చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే ఇది జాగ్రత్తగా అందరు గమనించాలి. ఈ ఆఖరి వచనము నాతో కలిసి అందరూ కూడా జాగ్రత్తగా ఈ వచనమును గమనించాలని కోరుకుంటున్నాను నేను. 28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. రెండవసారి పాపము లేకుండా ఆయన ప్రత్యక్షమగును. ఆమేన్. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఎవరైతే దేవుడి కొరకు కనిపెట్టుకొని రక్షణ కొరకు నిమిత్తం రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో, రక్షణ నిమిత్తము చూస్తున్నారో, పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. వితౌట్ సిన్, పాపము లేకుండా దేవుడు రెండవసారి కూడా ప్రత్యక్షమబోతున్నాడు. హల్లెలూయా. మనము మరి ఈ వాక్యంలో మనం ధ్యానించుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి నా ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఎంతమంది ఈ రాత్రి కాలమందు మరి సంతోషంగా ఉన్నారు? ఆమెను కొద్ది గట్టిగా చెప్పగలరా? ఈ రాత్రి కాలమంది ఇక్కడ ఉండటం సంతోషంగా ఉన్నదన్న వాళ్ళు కొద్ది గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడునుగాక. కొద్ది విషయాలు దేవుడు మనకు బోధించునుగాక. హల్లెలూయా. మరి నేను ఆలస్యం చేయకుండా కొద్దిగా నేను వేగముగానే నేను ముందుకెళ్తాను. జస్ట్ నేను అలా ఫౌండేషన్ వేస్తాను. మరి చాలా జాగ్రత్తగా నా మాటలు కొద్ది మాటలే కానీ గమనించండి. అది మీ మనసులో పెట్టబడినప్పుడు తర్వాత చెబుతున్న అంశానికి అది ఉపయోగపడుతుంది. గ్లోరీ టు గాడ్. చాలా జాగ్రత్తగా నా మాటలు పట్టుకోవాలని కోరుతున్నాను నేను. ఇక్కడ
అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని ప్రకటిస్తున్నాడంటే, మొదటిగా ఆయన మందిరాన్ని మాదిరిగా తీసుకొని, అంటే గుడారాన్ని మాదిరిగా తీసుకొని దాని యొక్క రియాలిటీని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. పరలోకంలో ఎలాగైతే మందిరం యొక్క నమూనా ఉన్నదో దాని ప్రకారముగా మోషే భూమి మీద కట్టినట్టు మనం చూసాం. మనము అది భౌతికమైన మందిరం. అది ఆమేన్. పరలోకములో ఉన్న మందిరాన్ని చూసి దాని నమూనా ప్రకారంగా భూమి మీద మోషే కట్టాడు. ఆమేన్. నేను చెప్పాను లాస్ట్ టైం మాట్లాడితే ఏమన్నానంటే, మోషే మందిరాన్ని కట్టడము పరలోక నమూనానే, నోవాహు ఓడ కట్టడము కూడా పరలోక నమూనానే. ఆమేన్. అంటే కోణాలు మారుతున్నాయి, కానీ దానియేలు ఒక ప్రక్క నుండి పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు, ఎహెస్కేలు మరో ప్రక్క నుండి పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు, యోహాన్ అయితే తిన్నగా సమస్తాన్ని గమనిస్తున్నాడు. అంటే వారు చూసే కోణాలు వేరుగా ఉన్నప్పటికీ, కానీ దానికి సెంటర్ పాయింట్ మాత్రము, సెంటర్ ఆఫ్ ద థీమ్ మాత్రము నిజమైన గుడారం గురించే మాట్లాడబడుతుంది అదంతా కూడా. ఆమేన్. అందుకే దేవుడు పరలోకాన్ని చూపించడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు రండి పరలోకాన్ని చూపిస్తానని దేవుడు అందరినీ ఇప్పుడు తీసుకొని వెళ్ళడం లేదు ఆయన. ఆమేన్. మోషే మాత్రమే చూశాడు. యెహోషువ నువ్వు కూడా చూద్దురా అనలా. మోషే మాత్రమే పరలోకాన్ని చూశాడు. నువ్వు ఖచ్చితంగా చూడలేకపోయావు కాబట్టి ఒకసారి కాలేబు నువ్వు పరలోకానికి రా చూపిస్తాను అనలా. ఆమేన్. ఇప్పుడు ఎవరు కూడా పరలోకము చూడటానికి కాదని రమ్మంటుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే, పరలోకములో పెట్టబడిన సమస్తము కూడా భూమి మీద జరుగుతున్నది. ఆమేన్. పరలోకములో చేయబడిన సమస్త నమూనాలు కూడా భూమి మీద జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే చూడండి, పరలోకములో ఉన్న ప్రతి గుడారము కూడా అది కేవలం మనిషి గురించే వేయబడిన గుడారములు, దేవుడి గురించే చిత్రీకరించబడిన గుడారం అది. ఆమేన్. మీరు గుడారం గమనించండి, వాటికి 3 తెరలు ఉంటాయి. అది దేని గురించి ప్రవక్త చెప్పాడు? మనుషుడి యొక్క 3 తెరలు అన్నాడు. మోషే గుడారం మనం గమనించినప్పుడు ఆ మోషే గుడారం ఎవరిది? దేవుడిదే. దేవుడి గురించే దాని ఒక టెబర్నికల్గా, ఒక చిత్రీకరణగా, అది ఒక దేవాలయముగా మోషే వాటిని చెక్కుకుంటూ వచ్చాడు దాన్ని. ఆమేన్. అది ఎడారిలో తిరిగినా, అది అరణ్యంలో ప్రయాణం చేసినా, మందసం ప్రయాణం చేసినా, సొలొమోను కట్టినా, జెరుబ్బేలు మరలా పునాది వేసినా. ఆమేన్. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం ఇది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుకు అవి సాదృశ్యంగా పెట్టబడి ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరే దేవుని యొక్క ఆలయం అన్నారు. అన్నాడా? మీరే దేవుని యొక్క ఆలయమై ఉన్నారు అన్నాడు. ఇంకో మాట అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఈ మందిరాన్ని పడగొట్టుడి, నేను దీన్ని 3 దినములు తిరిగి లేపుతాను అన్నాడు. 3 దినముల్లో నువ్వు ఎలాగ కట్టగలవని చెప్పి వాళ్ళు ప్రశ్న వేస్తారు. అయితే ఆయన మాట్లాడింది భౌతికమైన మందిరం గురించి కాదు, కానీ ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు అక్కడ. ఆమేన్. మనకు అర్థమవుతుంది ఇప్పుడు మందిరం అంటే ఎవరో కాదు, కానీ దేవుని యొక్క వధువై ఉన్నది. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. కాకపోతే మనం యెరూషలేములో కట్టబడిన స్థిరమైన మందిరాలు కాదు మనము, లేదా ఐగుప్తు దేశంలో కట్టబడిన స్థిరమైన పిరమిడ్లు కాదు మనము. వి ఆర్ ద మూవింగ్ పిరమిడ్స్. మనము పిరమిడ్ లాగా కట్టబడుతూ ప్రతిరోజు తిరుగుతున్న పిరమిడ్లు మనము, కదులుతున్న పిరమిడ్స్ మనము, కదులుతున్న దేవాలయం మనము. ఆమేన్. కదులుతున్న, చెప్పాలి గట్టిగా, కదులుతున్న దేవాలయములు మనము, కదులుతున్న పిరమిడ్స్ మనము. ఏమన్. వి ఆర్ ద రీబిల్డ్ పిరమిడ్స్. మరొకసారి దేవుడి చేత కట్టబడిన పిరమిడ్లై ఉన్నాం మనము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లారా. ఇక్కడ దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే, మొదటిసారి ప్రధాన యాజకుడు భూమి మీదకి వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్గా ఉందా? వాయిస్ ఏమన్నా బేస్ వస్తుంది, కొద్ది వాయిస్ తగ్గింది. ఈ వాయిస్ తగ్గింది. ఇదేనా? ఇదే. ప్రైజ్ బి టు గాడ్. ఓకేనా? గమనించండి. ఇప్పుడు పర్లేదా? చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే ప్రధాన యాజకుడేమో తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోకి వెళతాడు. తనది కాని రక్తాన్ని తీసుకొని వెళతాడు. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా,
చేతి అంటే హస్తకృతాలయములతో అంటే చేతులతో కట్టబడిన మందిరముల్లోకి నిజమైన ప్రధాన యాజకుడు వెళ్ళాల. అంటే వెళ్ళటం అంటే ఆయన మందిరంలోకి వెళ్ళాడు, కానీ రక్తము చేత పట్టుకొని సాధారణమైన ప్రధాన యాజకులులాగా ఆయన అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాల. ఆమేన్. ఎందుకంటే ఆయన భౌతికమైన ప్రధాన యాజకుడు కాదు, ఆయన అందరి వలె పుట్టిన ప్రధాన యాజకుడు కాదు ఆయన. ఆ ప్రధాన యాజకులు వేరే వారి రక్తాన్ని అంటే పశువుల రక్తాన్ని పట్టుకొని వాళ్ళ ఆ స్థలంలోకి వెళ్తూ ఉండేవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంటే అసలు ఈ మందిరము కట్టడానికి గల మూల ఆధారం ఏదైతే ఉన్నదో, ఆ మాట పట్టుకుంటున్నారా? అసలు ఈ మందిరాన్ని కట్టడానికి మునుపు, యాజకత్వము చేయడానికి మునుపు, అతి పరిశుద్ధ స్థలం పెట్టడానికి మునుపు, జంతు రక్తాన్ని ఏర్పాటు చేయడానికి మునిపే ఆయనకు ముందే పరలోకములో ఒక నమూనా ఉన్నది. తండ్రిగా ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన కుమారుడిగా మరలా భూమి మీదకి వచ్చాడు. ఈయనే వధించబడి ఆయన రక్తాన్నే పట్టుకొని మరలా పరలోకం వెళ్ళవలసి ఉన్నది. మధ్యవర్తి స్థానము కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. అర్థమైంది నా మాట? పరలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తి స్థానం వహించుటకు వెళ్ళాడు ఆయన. ఆమేన్. అయితే గమనించండి, వెళ్ళిన దేవుడు పౌలు మాట్లాడుతున్నాడు, రెండవసారి మరలా ఆయన ప్రత్యక్షమవుట జరుగుతుంది. ఆయన కొరకు కనిపెట్టు వారి కొరకు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? వెళ్ళే దాని గురించి ప్రస్తావించాడు. మరలా ఏమంటున్నాడు? రెండవసారి ఆయన రావాల్సి ఉన్నది. రాడు అని చెప్పట్లేదు ఇక్కడ, కనిపెట్టు వారి కొరకు. వింటున్నారా నా మాట మీరు? 28 చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము, తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ, సాల్వేషన్, రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. దేవుడు మరొక్కసారి మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. కాకపోతే ఇక్కడ ఆ రాసిన వచనం ఏంటంటే కనిపెట్టుకొని వారి. ఎవరైతే దాని కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే దాని కొరకు పుట్టారో, ఎవరైతే రక్షణ కొరకు ముందుగానే అభిషేకించబడ్డారో, నిశ్చయంగా దేవుడు వారి కొరకే భూమి మీదకి వచ్చాడు. దీనిని ప్రవక్త చూడుడి అనే వర్తమానంలో చెప్పాడు ఆయన. లుక్, లుక్, చూడండి. దేన్ని చూడాలి? దేనిని చూడాలి? దేనిని చూడమంటున్నాడు ఆయన? రెండవసారి రక్షణ నిమిత్తము కనబెడుతున్న ప్రజలు దీన్ని గమనించాలి. ఆమేన్. ఎందుకంటే ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. మీరు స్పష్టంగా ఆ వర్తమానం చదివినట్లయితే ప్రొఫెట్ దీన్ని తీసుకొని రెండవ రాకను పోలుస్తాడు ఆయన. రెండవసారి ప్రత్యక్షమగుట, నౌ బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ అంటూ ఆయన ఈ వచనం ఎత్తిపడతాడు ఇక్కడ. అర్థమైంది నా మాట మీకు? ఈ వచనాన్ని ఎత్తిపట్టి ఆయన మాట్లాడుతూ చూడండి, రెండవసారి మరలా మన మధ్యలోకి ప్రభు ప్రత్యక్షమగును అన్నాడు. పౌలు చెప్పిన లేఖన ప్రకారముగా రెండవసారి మరలా ప్రభు మన మధ్యలోకి ప్రత్యక్షమగును అన్నాడు. ఎవరైతే దేవుని కొరకు కనిపెడుతున్నారో వారి కొరకు ఆయన ప్రత్యక్షమగును అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నా మాటలు గమనించండి. ప్రొఫెట్ ఇవి మాట్లాడుతూ అంటాడు, ప్రియులారా, నిజానికి చూడుడి అనే దాన్ని నేను ప్రకటిస్తూ ఏం చెబుతున్నానంటే గమనించండి అంటూ ఆయన అంటాడు. ఒక స్వరము పక్కన నిలబడి ఇదిగో దీన్ని చూడు అని అన్నప్పుడు ముందు మరి ఆ స్వరాన్ని నమ్మవలసి ఉందన్నాడు. వింటున్నారా? ఒక వ్యక్తి మన పక్కన నిలబడి బ్రదర్ ఫలాన్ని చూడు అని చెప్పినప్పుడు మనము చూడాలో చూడకూడదు అన్నది మన ఆప్షన్. అది చూడాలో చూడకూడదో అని చెప్పవలసింది, అంటే దాని యొక్క నిర్ణయం తీసుకోవాల్సింది మన ఇష్టం.
అయితే ముందు చూడమని చెప్పిన వ్యక్తిని మనం నమ్మవలసి ఉన్నది. నమ్మకం ఉన్నట్లయితే బ్రదర్ అక్కడ చూడని చెప్పినప్పుడు నమ్మకాన్ని బట్టి మనం చూడగలం. అక్కడ ఏదో ఒక కార్యము నాకు ప్రత్యేకమైన నేను చూపించబోతున్నాడు. ఆమేన్. ఏదో ప్రత్యేకమైన కార్యము నా కొరకు ఇక్కడ దాచిపెట్టబడి ఉన్నది. గ్లోరీ టు గాడ్. అందుకే ప్రొఫెట్ ప్రత్యేకముగా దిగివచ్చి ఏదో ఒక మరి విశిష్టమైన దానిని రెండవసారి ప్రత్యక్షమైన ఒక కార్యాన్ని ఇక్కడ ప్రవక్త చూపించడం ప్రారంభిస్తున్నాడు సంఘానికి. లుక్, ఇటు చూడండి, గమనించండి, ఇక్కడ ఇటు చూడండి ఒకసారి అంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త వీటిని అనేక రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆయన స్వరంతో పిలిచాడంట. కమాన్, నా దగ్గరికి రా అన్నాడంట. స్వరముతో పిలిచాడంట. ప్రొఫెట్ అంటాడు మొదటగా ఆ స్వరాన్ని అబ్రహాం నమ్మవలసి ఉన్నది. ఆమేన్. దేన్ని చూడటానికి పిలుస్తున్నాడో, ఆమేన్, ఏదో ఇస్తానని చెబుతున్నాడు, ఏదో చూడమని చెబుతున్నాడు. ముందు వాటిని చూడాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా మొదటగా ఈ అబ్రహాము దాన్ని నమ్మవలసి ఉంది. నా మాట నమ్ముతారా మీరు? ప్రవక్త ఇక్కడ ఎంత కీలకమైన వ్యక్తి అంటే, ఈ మధ్యలో పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి మధ్యలో నిలబడి ఈయన చేస్తున్న పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. చాలామంది అంటున్నారు మేము బ్రన్హామ్ని నమ్మామంటున్నారు, మేము బ్రన్హామ్ వర్తమానం అంగీకరిస్తున్నాం అంటున్నారు. కానీ ఆయన పిలిచిన దాన్ని నమ్మట్లా. ఆయన దేని కొరకు పిలిచాడో, దేన్ని చూడమని పిలుస్తున్నాడో, ఆమేన్, దాన్ని బిలీవ్ అవ్వట్ల ఎవరు కూడా. కానీ ఎవరైతే దాని కొరకు అభిషేకించబడ్డారో పిల్లారా, వారు మాత్రము ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని పట్టుకొని ఆయన మాటను తీసుకొని ఆయన ఇన్నర్ పార్ట్ ప్రవక్త ప్రసంగిస్తున్న రాయబడని అక్షరాన్ని పట్టుకొని ఆయన చూడమన్నదాన్ని వాళ్ళు చూడటం ప్రారంభిస్తున్నారు. ఏమైనా రిబ్కా ఒక మాట అడుగుతుంది ఎలియాజర్ని, అతను ఎవరు అంటుంది. ఇప్పుడు ఎలియాజరు చెప్పిన మాట నమ్మాలా? అవునా కాదా? ఇప్పుడు ఎలియాజర్ నమ్మితేనే ఆయన ఇస్సాకే అని నమ్మగలిగిద్దామె. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? చూడగానే ఎవరో కాదు మా యజమానుడు కొడుకే అన్నాడు ఎలియాజరు. అవునా, నడలేదా? ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగిందో ఎవరో కాదు రిబ్కా, అతను ఎవరో కాదు నీ ప్రియుడే అన్నాడు. నీ ప్రియుడే అనగానే వెంటనే ముసుగు వేసుకున్నది. ఆమె ముసుగు వేసుకుంది. ఆమె అప్పుడు దాకా ముసుగు తీసే ఉన్నది. యూదుల ఆచార ప్రకారముగా ముసుగు తీయడం కాదు, ముసుగు వేస్తారు. మన తెలుగు ఆచారాలు అంటే ముసుగు తీయటం, కానీ యూదుల ఆచార ప్రకారం ముసుగు వేయటం. ప్రియుడు వచ్చి ముసుగు వేస్తాడన్నమాట. ఆమేన్. ఎందుకంటే నేను వాటిని యూదులు మ్యారేజ్ నేను గమనించాను, నేను చూశాను. నేను వాటిని బాగా నేను క్షుణ్ణంగా గమనిస్తే అందరి ముందు ఆమెమో మామూలుగానే ఉంటుంది, వేలు వేసుకోకుండా ఉంటుంది, పైకి ఇలా వేలు పైకి అనుకొని ఉంటుంది. కానీ పెండ్లి కుమారుడు రాగానే పెండ్లి కుమారుడు వేలు క్లోజ్ చేస్తాడు ఎట్లాగా. ఆమె అప్పుడు దాకా సాధారణమైన వ్యక్తి ఆమె అందరిలో. పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమార్తె పక్కన ఉన్న వారికి ఎటువంటి సంబంధం ఉండదు, అందరూ సాధారణంగా బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే వేలు వేశాడో నేను ఎన్నుకున్న అమ్మాయి ఈమె అని అర్థం, నా పెండ్లి కుమార్తె ఈమె అని అర్థం. హల్లెలూయా. అందరిలో ఉన్నప్పుడు వస్తాడు, మధ్యలోకి వచ్చి ఆ పెండ్లి కుమార్తె యొక్క వేళ్ళు కిందకి వేస్తాడు ఆ వ్యక్తి. ఇంకా అప్పటి నుంచి ఈమెను చూడాలంటే ఈయన ద్వారానే చూడాలా. పెండ్లి కుమార్తెను చూడాలంటే పెండ్లి కుమారుడు ద్వారా మాత్రమే చూడాలా. ఆమేన్. యేసుక్రీస్తును చూడాలంటే వధువులో నుండే చూడాలా. మనకు తెలుసు ఇప్పుడు కేవలం పెండ్లి కుమారులో నుంచి పెండ్లి కుమార్తె కనబడడం కాదు, కానీ పెండ్లి కుమార్తెలో నుండి ఇప్పుడు పెండ్లి కుమారుడు కనపడాలా. అంతేనా? మొదటి రాకడ పెండ్లి కుమారుడులో పెండ్లి కుమార్తె కనపడాలా. ఇప్పుడు రెండవ రాకడలో పెండ్లి కుమార్తెలో పెండ్లి కుమారుడు కనపడాలా. అన్వెయిలింగ్. ఇప్పుడు క్రీస్తుకి వేలేసింది ఎవరు?
క్రీస్తుకి తెర వేసింది ఎవరు? ఇప్పుడు వధువే. సంఘాలకు దేవుడి ముఖం కనబడనీయకుండా సిలువ వేస్తుంది ఎవరో కాదు, క్షమించండి, తెర వేస్తున్నది, ముసుగు వేస్తుంది ఎవరో కాదు, వధువే. ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వారికేమో ముసుగు తీస్తుంది, ఎన్నికలో ఉన్నవాడికేమో వాక్యాన్ని తెరుస్తుంది, ఎన్నికలో లేని వారికి వాక్యాన్ని మూస్తుంది. ఇది దేవుని ముఖమే అంటారా? ఇట్స్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. బైబిల్ ఏదో కాదు, దేవుని ముఖమై ఉన్నది. యాకోబు కలుసుకుంది పెర్రోజియా. దేవుని ముఖాన్ని చూపించే పరిచర్య మనదే. ఏమని ఇవి చూస్తారు కానీ కనపడదు పిల్లారా. ఇది చూస్తారు కానీ కనపడ్డా ఆయన. బైబిల్ చదువుతారు కానీ కనపడ్డా ఆయన. ఆయన చెట్లు వలె కనపడతా ఉంటాడు. ఆయన కూడా జీవవృక్షంలా కనపడతారు కానీ ఆయన దేవునిలా కనపడ్డావు. ఒక వృక్షంలా కనపడతాడు ఆయన. ఆమె చెట్టు చూపించి దేవుడు అంటావేంటి అనుకుంటారు చాలామంది. కానీ నేను దాన్ని విన్నానండి. ప్రవక్త చెప్పేది ఒకటి విన్నాను నేను. ప్రవక్త ఏమంటాడంటే, ఒక వ్యక్తి అంట, శిల్పకారుడు యేసుక్రీస్తు యొక్క ప్రతిమను చెక్కాడంట. ప్రతిమను చెక్కితే ఒక వ్యక్తి బాగా ఆశపడి నేను ఎలాగైనా ప్రభు యేసుక్రీస్తు యొక్క స్టాచ్యూను చూడాలి, ప్రతిమను చూడాలని బాగా ఆసక్తి పుట్టి ఇతని యొక్క దేశంలో నుండి ఆ స్టాచ్యూ ఉన్న దేశంలోకి వెళ్ళాడంట. చాలా జాగ్రత్తగా వినండి. వెళ్ళాడంట. వెళ్తే ఈ వ్యక్తి బాగా కోరిక, బాగా దప్పిక, బాగా ఆశ, దేవుని ముఖం చూద్దామని ఆశ. అయితే ఆ స్టాచ్యూ ఉన్న స్థలానికి వెళ్ళి నిలబడి చూస్తున్నప్పుడు దేవుని ముఖం కనబట్టలేదంట. అక్కడ కనబట్టలేదంట. కనబడకపోతుంటే ఆ పక్కన వచ్చిన గైడ్ ఎవరైతే ఉన్నాడో, చూపిస్తారు కదా పలానా స్టాచ్యూ అక్కడే అని చూపిస్తారు కాబట్టి, ఆ గైడ్ ఈ వ్యక్తిని అడిగాడంట, ఏంటి విచారంగా ఉన్నావు అన్నాడంట. ఏంటి బాధగా ఉన్నావు, ఇప్పటిదాకా బాగా జాలీగా ఉన్నావు, ఎంజాయ్గా ఉన్నావు, మరి నేను యేసుని చూడాలి, దేవుని ముఖం చూద్దామని బాగా ఆశపడ్డానని అన్నావు, బాగా సంతోషంగా ఉన్నావు, సడన్గా నీకేమైపోయింది అని ఆ గైడ్ ఆ వ్యక్తిని అడిగాడంట, ఆ కుర్రోడిని. అడిగితే ఆ వ్యక్తి అంటాడు, నాకు దేవుని ముఖం కనబట్టలేదయ్యా, ఇక్కడ దాకా కనబడుతుంది కానీ నెక్కు దాకా కనబడుతుంది కానీ నెక్కు పైన ఉన్న ముఖం నాకు కనబడట్లేదని చెప్పాడంట. అప్పుడు ఆ గైడ్ అంటాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఆ గైడ్ అంటాడు, నువ్వు చూస్తుంది యేసుక్రీస్తునే, దాంట్లో డౌటే లేదు, కానీ నీకు ఇప్పుడు దేవుడు కనబట్లా, దేవుని ముఖం నీకు కనబట్లా. కనబడకుండా ఎందుకు నీకు ఉన్నదంటే చెక్కే శిల్పకారుడు దాన్ని అలాగే చెక్కలా అన్నాడు. ఆమేన్. కొద్దిగా ముందుకు రా అంటాడు. కొద్దిగా ముందుకు రమ్మన్నప్పుడు ఆ గైడ్ చెప్పిన రీతిగా ఆ వ్యక్తి ముందుకు వచ్చి రాగానే ఇప్పుడు మోకాలు వేయి అన్నాడు. మోకాలు వేసినప్పుడు తలకే పైకెత్తి అంటాడు. ఈ ప్రతిమ ముందుకి అంటే ఆ వ్యక్తి చెక్కిన యేసుక్రీస్తు బొమ్మ ఎదుట మోకాలు వేసి తల పైకెత్తి చూడగానే దేవుని ముఖం కనపడిందంట. కనపడిందా దేవుని ముఖం అన్నాడు. కనపడిందయ్యా అన్నాడు. ఇదేంటి, నేను నిలబడి చూస్తే కనపడలేదు కానీ నేను మోకరిస్తే కనపడటం ఏంటి అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అది నైపుణ్యత, మరి చెక్కువాడి యొక్క నైపుణ్యత ఉందన్నాడు. ఎవరు పడితే వాడు రొమ్ము విరుసుకొని దేవుని ముఖాన్ని చూడకూడదు, వాక్యం అర్థం అవ్వాలంటే తలకాయ వంచాలన్నాడు ఆ వ్యక్తి. నువ్వు మోకరించు, తలకాయ వంచు, అప్పుడు నీకు కనపడతాడు ఆయన. నువ్వు దూరం నిలబడి రొమ్ము విరుసుకొని నాకు అన్నీ తెలుసు, నువ్వు కనపడతావు కనపడవంటే కనపడ్డా ఆయన. ఈ చిత్రకారుడు చిత్రం అలా చెక్కాడు అన్నమాట. ఈ బైబిల్ అంటే ఇట్స్ అ గాడ్స్ ఇమేజ్. ఈ దేవుని చిత్రం నీకు అర్థం అవ్వాలంటే, దేవుని యొక్క వాక్యం నీకు అర్థం అవ్వాలంటే మొదటగా నువ్వు వంగాల, నీ థియాలజీ వంగాల, నీ తలంపులు వంగాల, నీ మనసు వంగాల. హల్లెలూయా. అప్పుడు చూడు దీన్ని. కొద్దిగా నేత్రాలు తెరవబడి కొద్దిగా బయలుపాటు పొంది, ఆమేన్. ఎవరు చెప్పినట్టుగా? గైడ్ చెప్పినట్టుగా. వితౌట్ గైడ్ ఆ వ్యక్తి స్వరూపాన్ని చూడలేడు. వితౌట్ ప్రవక్త లేకుండా మనకు దేవుని ముఖం కనపడదు ప్రియులారా. ఇప్పుడు మనం ఈయనను చూడగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరంటారు? గట్టి చెప్పాలి నాకు. మనము ఈయన ముఖాన్ని చూడగలుగుతున్నామంటే దీనికి కారణం ప్రవక్త. ఆ గైడు మనకి ఆ స్వరూపానికి మధ్యలో నిలబడి ఎవరిని పడితే వారిని ఆహ్వానించట్లా. గమనించాలన్నమాట. ఎవరైతే రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నారో ఆ రెండవ ప్రత్యక్షత కొరకు,
రెండోసారి దేవుడు మరలా ప్రత్యక్షమయ్యే విధానం కొరకు ఎవరైతే వారి రక్షణ కొరకు రక్షణ నిమిత్తం కనిపెడుతున్నారో ఆ ఎన్నికలో ఉన్నవాడికి మాత్రమే గైడ్ చూపిస్తున్నాడు. కమాన్, లోపలికి వెళ్ళమంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి నాకు కనపడట్లా అని అంటే ఇంక అంతేనయ్యా అంటాడు. ఆమేన్. నువ్వు కాళ్ళు చూసావా? చూసా. ఆయన పై భాగాన్ని చూసావా? చూసా. ఛాతిని గమనించావా? ఛాతిని గమనించా. మరి ఆయన ముఖం చాలా ఎత్తులో ఉందిలే, కనపడతలే, పైకి కట్టారు అంటాడు. ఆమేన్. ప్రవక్త మర స్వయంగా అంటాడు, ఆయన తల చాలా ఎత్తుగా ఉన్నందున మనం చూడలేకపోయామంటాడు. గైడ్. కానీ ఎన్నికల్లో ఉన్నవాడు లిస్ట్ ఆయన చేతిలో ఉంటుంది. అక్కి, ఆ ప్రత్యక్షతను అనుగ్రహించే అక్కి, నువ్వు లోపలికి రా అంటాడు. అదేనా జీవవృక్షము చుట్టూ ఉన్న 4 దూతలు? ఆ కెరూబులు ఎవరు అనుకుంటున్నారు? రూత్కి బోయాజుకి మధ్యలో నిలబడిన ఆ చీఫ్ రీపర్. ఏమాన్. బోయాజుకు పరిచయం చేయడానికి లేదా బోయాజును ఈమెకు పరిచయం చేయాలన్నా ఈమెకు ఆయన పరిచయం చేయాలన్నా మధ్యలో చీఫ్ రీపర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆమెను కోయేవారిలో ప్రధానుడు, పంట కోసేవారిలోనే ప్రధానుడు. ఆమె అంటే బయలుపాట్లు ఇచ్చే విధానంలోనే ప్రధానుడు, వాక్యము విత్తే విధానంలో ప్రధానుడు. ఈ పంటలో వాక్యాన్ని బహుబలంగా ప్రసంగించడానికి ఎన్నిక చేయబడిన ప్రధానుడే విలియం బ్రానం. గ్లోరీ టు గాడ్. అందుకే పిల్లరా, నేను నమ్ముతున్నాను దీని కొరకు ముందుగా ఎన్నిక చేయబడిన వారికి దేవుని యొక్క ముఖము స్పష్టంగా కనపడుతుంది. అది మనం అందుకే తలకాయ ఎత్తి చూడలేదు. మనం ఎట్లా, నేను చెప్పాను లాస్ట్ టైం మాట్లాడుతూ కూడా, పిరమిడ్లో ఉన్న రాజు చాంబర్లోకి నువ్వు వెళ్ళాలంటే మొదటిగా నీవు తల బిరుస్తూ వస్తావనే ఆయన గోడ కట్టేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా రాజుగారిని చూడగానే మరలా అనుకుంటారని అక్కడి దాకా బాగా వచ్చేసి విర్రవీగి కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధిలోకి రాగానే తల ఉంచుతారేమోనని అసలు కట్టుబడే అక్కడ ఎంత కట్టాడు? మనిషి 6 అడుగులు అయితే ఆయన 4 అడుగులు కట్టాడు. ఆమేన్. ఎవడైనా అక్కడ వంగి రావాల్సిందే. ఈ పద్ధతినే ఆ పోప్ పాటించింది. నిజానికి దేవుడి ఛాంబర్ దగ్గరికి వెళ్ళవలసిన పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ ఛాంబర్నే వాడగలుగుంది ఇప్పుడు అబద్ధికుడు. అందుకే ప్రొఫెట్ అంటాడు, నా దేవుడికి తప్ప మరి ఎవడికి కొన్ని నమస్కారం పెట్టనని చెప్పాడు ఆయన. ఆమేన్. పెడితే గిడితే నేను నా దేవుడికే నమస్కారం పెడతా, నా దేవుడి కొరకే మోకాలు వేస్తా తప్ప నేను ఎవడి ముందు మోకాలు వేయనని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే పిల్లరా, చూసే విధానంలో ఉంది ఇక్కడ. చూసే విధానం, లుక్. నీ కన్నులు ప్రత్యక్షత కలిగిన కన్నులుగా మారాలా. ఒక పరిపూర్ణమైన గ్రహింపులోకి తీసుకొని రాబడినప్పుడు అప్పుడు నీ కన్ను దేవుని ముఖాన్ని. ఎంతమంది ఇప్పుడు దేవుని ముఖాన్ని చూడగలుగుతున్నారు? దేవుడి ముఖం అంటే ఏదో కాదు, భౌతికమైన రూపం కాదు నేను మాట్లాడుతుంది భౌతికమైన రూపం గురించి కాదు నేను మాట్లాడుతుంది, ఆయన యొక్క వాక్య గ్రహింపు. దేవుని యొక్క వాక్య గ్రహింపు కలిగిన వాడు ధన్యుడు. దేవుని యొక్క గడియ ప్రత్యక్షతను పొందుతున్నవాడు ధన్యుడు పిల్లారా. ఏమాన్. కొద్దిగా సంతోషంగా లేరు, ఇటు పక్క గ్రూప్ ఏంటో కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఏమాన్. గ్లోరీ టు గాడ్. గమనించండి, మనం ముందు చూడాలంటే ఆ గైడ్ చెబుతున్న మాట మీద నమ్మకం పుట్టాలా. వెళ్ళి మోకాళ్ళు వేయాలంటే మొదటిగా ఈ వ్యక్తి స్వరం మీద నమ్మకం కలగాలి మనకి. స్వరం మీద నమ్మకము పుట్టకుండా మనం వెళ్ళి మోకాలు వేయలేము అక్కడ. ఏమాన్. దేవుని ముఖం మనకు కనపడాలంటే మొదటిగా మనం ఆ వ్యక్తి యొక్క స్వరం మీద నమ్మకాన్ని పెట్టాలా. ఏమాన్. అందుకే చూడండి, 2 విధానముగా వాక్యం ప్రసంగించబడింది. 2 విధానములలో, ఒకటి పట్టుకునే విధానములలో, ఒకటి తృణీకరించే విధానములలో. డ్యూయల్ ప్రీచింగ్ అంటే ఒకే మాట కానీ ద్వితీయ అర్థాలతో చెబుతూ ఉంటాడు. వింటున్నారా? ఒకటే మాట కానీ ద్వితీయ అర్థాలతో మాట్లాడబడుతుంది. అది ఎందుకు ఇంత కష్టం? ఫ్రీగా ఉంటే చక్కగా అందరూ తెలుసుకుంటారు కదా. ఎందుకు ఇంత కష్టం? ఎందుకంటావు? దేవుణ్ణి కలుసుకోవటం ఇంత కష్టమా? దేవుని ముఖాన్ని చూడటం ఇంత కష్టమా?
పరిపూర్ణమైన గ్రహింపు ఒక వ్యక్తికి రావటం ఇంత కష్టమా? అందుకే పరిశుద్ధాత్మను పొందటం ఒక వ్యక్తిగా దేవుడు వచ్చి ఒక మనిషిలో నివాసం ఉండటం అనేది ఎంత కష్టమా? అవును, చాలా కష్టం, చాలా కష్టం. ఇది మరి సంఘశాఖలు చెబుతున్నట్టుగా లేదా సాధారణమైన వారు చెబుతున్నట్టుగా దేవుడు చాలా సునాయాసంగా అందే దేవుడేం కాదు. ఆమేన్. ఇదంతా ఆయన యొక్క ముందు ప్రణాళిక మాత్రమై ఉన్నది. మనం ఇంత దూరం ప్రయాణం చేశామంటే దానికి కారణం ఆయన ఎన్నిక. ఈ కాలము కొరకు ఎన్నుకున్నాడు కాబట్టే, ఈ కాలము కొరకు అభిషేకించబడ్డాము కాబట్టే ఇంత దూరం ప్రయాణం చేశాం మనము. ఆమేన్. లేదంటే ప్రియులారా, మనము కూడా నేత్రాలు మూయబడి నిజంగా సత్యవాక్యానికి విరోధులుగా ఉండేవాళ్ళం. మనము సత్యవాక్యానికి, ఈ గడియ ప్రత్యక్షతకి మనం విరోధులుగా ఉండేవాళ్ళం. మనకు తెలియకుండానే మరి పెద్దవారి మాటలో, వాళ్ళ మాటలో, వీళ్ళ మాటలో తీసుకొని ఇదే రైట్ అని నిలబడి మొండిగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ దేవుడు మొండితనాన్ని తొలగించి, ఏమైనా వాక్య విషయంలో అది రాజీ పడని తత్వమే కానీ అది దేవుడు కాదు. సౌలు కలుగుంది ఏంటి? రాజీ పడని తత్వమే. వాక్య విషయంలో బలమైన తీర్మానాలు, బలమైన ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు గమాలేలు పాదాల దగ్గర చదువుకుంటూ. అయినప్పటికీ అక్కడ దేవుడు లేడు. ఆమేన్. దేవుడు దేని ద్వారా ప్రజలను పట్టుకుంటున్నాడంటే గడియ ప్రత్యక్షత. వితౌట్ గడియ ప్రత్యక్షతతో సంబంధం లేకుండా దేవుడు ఏ మనిషిని పట్టుకోడు. ఎన్నిక అని చూపించేది దానిని బట్టి మాత్రమే. ఏ హోదా కాదు, ఏ డబ్బు కాదు, ఏ పేరు ప్రఖ్యాత కాదు. ఎవరి అబ్బాయిలైనా, ఎవరి అమ్మాయిలైనా, ఎంత పెద్ద మనము సీనియర్లైనా దేవుడు అలా రాడిపోయారు. ఆమేన్. దేవుడు ప్రయాణం చేసేది కేవలము ఆయన ఎన్నిక ఎలా ప్రయాణం చేస్తుందంటే గడియ ప్రత్యక్షత. ఈ దినములో దేవుడు ఏమై ఉన్నాడో ఆ ముసుగుని కనిపెట్టడమే అది దేవుని ప్రత్యక్షత. ఆమె నేను అంటాను, అందుకే గడియ ప్రత్యక్షత వ్యక్తిగతంగా రావాలా. ఇట్ ఈజ్ నాట్ ద కాపీయింగ్ అండ్ పేస్టింగ్. ఎప్పుడు కూడా గడియ ప్రత్యక్షత అనేది ఏదో కాపీ చేసి అది పేస్ట్ చేసేది కాదు. అది లేదా ఎవరో కలుగుంటే దాన్ని పట్టుకొని మనకు కూడా ఉందని చెప్పుకునేది కాదు. అది గుర్తుపట్టండి నా మాట. గడియ ప్రత్యక్షత అనేది దేవుడు వ్యక్తిగతంగా తెరిచేది. ఇట్ ఈస్ అ ఇండివిడ్యువల్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రత్యక్షత వ్యక్తిగతంగా మీకు రావాలా. ఆమేన్. ఆ వ్యక్తిగత ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు ఏ మూల పడిపోయినా, ప్రత్యక్షతలో కొద్దిగా డౌన్ అయినా వెంటనే దేవుడు మనల్ని రేపుతూ ఉంటాడు. నీ ప్రాణం ఉండలేదు అక్కడ. నీ ఆలోచనల వైఖరి, నీ మనస్సు, నీ బయలుపాటు, నీ వేగం, నీ జీవితం, నీ తీర్మానం, నీ నడక మొత్తం మారిపోతూ ఉంటుంది. ఆమేన్. ఇండివిడ్యువల్ రెవల్యూషన్. వ్యక్తిగతమైన, గట్టిగా చెప్పాలి, వ్యక్తిగతమైన ప్రత్యక్షత మాత్రమే రేపన్నాకి నేను నిలబెట్టిద్ది. అందుకే గుర్తుపెట్టుకోండి, మెసేజ్లో మనము ఉన్నంత మాత్రాన, లేదా మంచి సంఘానికి చెందినంత మాత్రాన, మంచి సేవకుడు ప్రసంగించేవాడు గట్టిగా బలంగా ఉన్నాడు కాబట్టి అని మాత్రాన మనకి ఏమీ జరగదు. అక్కడ ప్రసంగించేవాడు ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు అందరూ ప్రత్యక్షతలో ఉంటారని చెప్పడం కూడా తప్పే. ఆమేన్. ప్రసంగించే వ్యక్తి మరి బలంగా ఉండి వాక్యం బోధిస్తున్నప్పటికీ వింటున్న వ్యక్తికి కూడా అది ఉండాలా. అది లేకుండా ఎంత ప్రసంగించడం వ్యర్థమేనండి. అందుకే డోంట్ డిపెండ్ అపాన్ ద పాస్టర్. ఎప్పుడు కూడా సేవకుడి పైన ఆధారపడి మాకు ఒక మంచి సేవకుడు ఉన్నాడు, ప్రత్యక్షతలు, మర్మాలు, లోతు, డీపు, ఇవన్నీ నీకేం చేయవు. అవతల పక్క ఉండాలి ఏదన్నా, దాన్ని బట్టే ఈ కదలిక నీకు వస్తుంది. అవతల పక్క ఎటువంటి కదలిక లేకుండా ఇటు పక్కనే కదిలితే నువ్వు కాసేపు కదులుతావు, కాసేపు ఊగుతావు. ఆ పెరాలసిస్కి వచ్చిన వాళ్ళు కనుక మనం వెళ్ళి కదిలితే కాసేపు మూవ్మెంట్ అవుతాడు, మళ్ళీ వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధి. అట్లా ఉండకూడదు అనమాట. సో ఇట్ ఈస్ ద ఇండివిడ్యువల్ అఫైర్. ప్రవక్త పదే పదే అన్నాడు, 7వ ముద్ర అనగా వ్యక్తిగతమైన ప్రత్యక్షత అన్నాడు ఆయన. సో నేను చెబుతున్నా, ఆయన రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎందుకంటే వ్యక్తిగత ప్రత్యక్షత కలిగి ఉండండి. మీరు పడిపోకుండా ఉండాలంటే, నిబ్రాన్ని ఇవ్వాలంటే, మీరు నశించిపోకుండా ఉండాలంటే మీకంటూ ఒక వ్యక్తిగత ప్రత్యక్షత ఉండి తీరాల్సిందే.
ఇది నేను ఖండితంగా చెబుతున్నా. నేను రేపన్నాక మీరు మోసపోకుండా ఉండాలంటే ఇదే ప్రధాన కారణం. ఏమైనా అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరి వర్తమానాలు వినను. నేను 99% ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలి. అది ఆ ఛానల్ నీకు ఓపెన్ అవ్వాలా. ఛానల్ ఓపెన్ అయినప్పుడు ఆ ఒక వేవ్ నీకు తగులుతూ ఉన్నప్పుడు అది నేను క్విక్కింగ్ చేస్తూ ఉంటుంది. అది ఆ లోపల నుండి వస్తున్న ఉబ్బికే ఓట అది నేను రేపుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ పిల్లారా. పదే చెప్తున్నాను ఈ మాటని గుర్తుపెట్టుకోండి. పదే చెప్తున్నాను. వ్యక్తిగత బయలుపాటు రావాలి. ఆమేన్. కాకపోతే ప్రతిదానికి కాలం ఉంది కనుక నేను మరలా మీరు గలిబిలి కాకుండా ఉండి నిమిత్తం మాట్లాడుతున్న ఈ విషయం. నేను ప్రతి ఒక్కరికి కాలము ఉంది కాబట్టి పేతురుకి ఒక కాలం, ఫిలిప్కి ఒక కాలం, పౌలుకి ఒక కాలం, రైట్? ప్రతి ఒక్కరికి ఒక కాలం ఏర్పాటు చేయబడింది కాబట్టి అందుకే నేను ఒకవేళ అటీటుగా కొంతమంది ఉన్నప్పటికీ నేను గట్టిగా వాళ్ళని గద్దించను. అది వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు జీవిస్తారు. లోపల ముందు దేవుడు వస్తే ఆటోమేటిక్ జక్కయ్య ఏం చేస్తాడు? చెట్టు దిగుతాడు. చెట్టు దిగటం అంటే ముందు ఆయన ఆ చెట్టు కాదు, ముందు మనిషి ఒక చెట్టు మీద ఉన్నాడు. ఆల్రెడీ మనుషులందరికీ పైగా ఒక చెట్టు ఎక్కాడు. నిజానికి పొట్టోడే, నిజానికి దేవుడు సృష్టించింది పొట్టోడే, నిర్మించింది పొట్టోడు. కానీ మనిషే పర్పస్ని పైకి ఎక్కాడు. అంటే దేవుని యొక్క జన్యువులు మొత్తం అలాగే ఉన్నాయి. నువ్వు ఎందుకు కింద కొంగురా అంటున్నాడు ఆయన. మనకెందుకు జక్కయ్య కొద్ది కిందకుండు అంటున్నాడు. కానీ జక్కయ్య పైకి ఎక్కాడు. ఆమేన్. దేవుడు వచ్చి మచ్చటంగా జక్కని పిలిచి దిగురా అన్నాడు. ఆమేన్. దింపిన తర్వాత ఎప్పుడు కూడా 7వ ముద్ర ప్రత్యక్షమైనప్పుడు ఇది తీమని చెప్పడం, బయట వాడికి చెబుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే పాత నిబంధనకు కృత నిబంధనకు తేడా. పాత నిబంధన అనేది చెబితే తీసేది, కానీ క్రొత్త నిబంధన అనేది చెప్పకుండా తీసేది. నా మాట పట్టుకున్నారా? జక్కయ్యకి దేవుడు ఎప్పుడు కూడా నీ డబ్బులన్నీ ఇచ్చేసి నీ వడ్డీ వ్యాపారం ఆపేసి నన్ను వెంబడించానులా. జక్కయ్య కొద్దిగా ఇంటికి పోదాంపా అన్నాడు అంతే. ఎందుకంటే అందరి ముందు ఇప్పేది కాదు అది. ముద్ర ఎప్పుడు కూడా బహిరంగముగా విప్పేది కాదు కనుక మనము కొద్దిగా లోపలికి వెళ్దాంపా అన్నాడు. ప్రవక్త అంటాడు జక్కయ్య దేవుని చూశాడు అన్నాడు. ఏమని? 7వ ముద్ర అనే ప్రభుని యేసుక్రీస్తు జక్కయ్యని చూశాడు. లూక్, జక్కయ్య ఇడు చూడన్నాడంట. అందరికైనా మనుషుడే, 30 ఏళ్ళ కుర్రోడే, కానీ జక్కయ్య చూడగానే దేవుడు కనపడ్డాడు కళ్ళల్లో. హీఈస్ నాట్ ద నార్మల్ మ్యాన్. అతను సాధారణ మనుషుడు కాదు, అతను దేవుడే ఉన్నాడని గుర్తుపెట్టాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు జక్కయ్యకి ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి ప్రస్తావన తీసుకొని రాలా. వడ్డీ వ్యాపార ఆపమని చెప్పలా. కానీ దేవుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బయలుపాటు 7వ ముద్ర వ్యక్తులకు వెళ్ళిందో ఇంకా ఆజ్ఞ చెప్పి తీసేయడం కాదు దేవుడి మైండ్. ఆజ్ఞ చెప్పి వ్యభిచారం చెయ్యొద్దురా అంటే వాడు మళ్ళీ చేస్తాడు. చెయ్యొద్దంటే చేయకుండా చేసేది కాదు ఇది. ఆమేన్. దేవుడు లోపలికి వెళ్తే చేయకుండా ఉండటమే నిరంతరమైనది. అది ఆజ్ఞ తాత్కాలికమైనది. ఆత్మ ద్వారా కలుగుతున్న ప్రేరేపణ అనేది, ప్రభావం అనేది అది స్థిరమైనది. అది హల్లెలూయా. ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే సంఘాలలో ఆజ్ఞ జారీ చేయబడతాయి. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. నేను బైబిల్లో నికోదేము అనే వ్యక్తి ఉన్నాడు. ప్రొఫెట్ అంటున్నాడు చూసే విధానంలో ఉన్న మార్పులు. జక్కయ్య దేవుని చూశాడు, వడ్డీ వ్యాపారం వదిలిపెట్టాడు, డబ్బుని కాదనుకున్నాడు. అదే నికోదేము మంచి ధనవంతుడే, జక్కయ్య లాంటి మంచి బిజినెస్ మ్యాన్, మంచి ధనవంతుడు. ఒకసారి జక్కయ్యతో పాటు జక్కయ్య ఎలాగైతే ప్రతిదానికి సహాయం చేస్తాడో ఆమె నికోదేము కూడా మంచి ధనవంతుడు, సంఘానికి బాగా డబ్బులు ఇచ్చేవాడు, సేవకులు బాగా పోషించేవాడు. అయితే నికోదేము ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు నీ ఆస్తి నమ్మి బేదలకి ఇమ్మన్నాడు. ఆజ్ఞ. ప్రభువా నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి చెప్పన్నాడు.
నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేమి చెయ్యాలి చెప్పు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా అన్నాడు. జక్కీకి ఈ ప్రశ్నలు అడగలా. ఆయన మాటలు మీరు గమనించండి. మీరు ప్రవక్త చెబుతున్న కోర్స్ పాటిస్తున్నావా అన్నాడు. చిన్నప్పటి నుంచి కంటతాపాఠంగా అసలు నేను పుట్టిందే మెసేజ్లో అన్నాడు. అబ్బో, నీకోటి తెలుసా, నేను పుట్టిందే వర్తమానంలో అన్నాడు. పుట్టిందే మెసేజ్లోనా? అయితే ఇబ్బంది లేదు. అయితే ఇంకోటి అడగబోతున్నాను నేను అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. నువ్వేం చేస్తావంటే నీకున్న సిరి సంపదల మొత్తము అమ్మివేసి బీదలకు పంచు అన్నాడు. నీ డబ్బంతా తీసుకెళ్ళి బీదలకు పంచమని చెప్పాడు ఆయన. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో వాడి ముఖం నల్లగా మారటం ఆరంభించి అక్కడి నుంచి ఆ వ్యక్తి యథావిధిగా తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. గమనించండి, ఇద్దరు దేవుని చూశారు. నేను చెబుతున్నాను, ఆ వర్తమానం మరొక్కసారి చదవండి. ఆయన ఏమి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఒక్కసారి మరలా మీరు లుక్ చదవండి, చూడుడి చదవండి. ఏమేన్ అందరూ చూస్తున్నారు, కానీ ఆయన అర్థం కావటం లేదు. ఆయన ఏమన్నాడు, నేనే ఆయనని నమ్మని ఎడలా మీరు మీ పాపాలలో చస్తారన్నాడు. ఆమేన్. ఆజ్ఞ, కొంతమందికి ఏమో ఆజ్ఞలు సిఓడీస్, కొంతమందికి ఏమో సిఓడీస్ అవసరం లేకుండా వాళ్ళ లోపల ముద్రతో ఆయన కార్యం జరిగిస్తున్నాడు. ముద్రతో కార్యము, వ్యక్తిగతముగా మనిషే లోపలికి వెళ్ళిపోయి ఆమేన్ ఆ ముద్రను పగలగొట్టి ఆ ప్రేమలో పరవశులు చేసి ఆత్మలో పరవశులు చేసి పాపం మీద అసహ్యం పుట్టిస్తున్నాడు. దీని కొరక ఇదే నన్ను వెంటాడేది. నేను దీని కొరకు దేవుని రాజ్యం పోగొట్టుకోవటమా? ఆమేన్. అంటే దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నా సరే పెద్ద పట్టింపు లేనట్టుగా తయారు చేశాడు. ఆమేన్. మీరు ఆలోచించండి ఒకసారి, డబ్బులు వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తి, వడ్డీల ద్వారా సంపాదిస్తున్న ఈ వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి మరలా తిరిగి డబ్బులు ఇచ్చి, నేను నీ దగ్గర నుంచి లక్షకి 30,000 లాక్కున్నా, ఇదిగో దానికి డబ్బులు ఇస్తున్నా తీసుకో అన్నాడు. వడ్డీ 30,000 అయితే 60,000 తిరిగిస్తున్నాడు. ఆలోచించండి ఒకసారి, అది ఏ బయలుపాటో నేను అడుగుతున్నా, ఒకసారి మీరు చెప్పగలరా అది ఉందా లేదో? నేను చెబుతున్నాను, అందుకే దిస్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్ మై బ్రదర్. ఇది ఏదో వాక్యం నేర్చుకోవడం కాదు. ఇది అసలు బయలుపాటు అనేది ఏదో ఊరికే ఒక అండర్స్టాండింగ్ రావటం మాత్రమే కాదు. ఇది ప్రతి మూలన చెక్కిద్ది. అది దేవుడు కాని ప్రతి విషయంలో నీకు అసహ్యం పుట్టిద్ది. డబ్బు దేవుడికి అసహ్యం, నీకు అసహ్యం పుట్టింది అంతే. దట్స్ ఆల్. అసలు వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ సంపాదిస్తున్న వ్యక్తి మరలా తిరిగి 2 భాగాలు ఎగస్ట్రా ఇస్తున్నాడంటే ఒక్కసారి ఆ తాకిడి గమనించండి. ఆ వేవ్ ఎట్టుందో, ఆ ఊడ్చిబాత మీరు గమనించండి. ఆ ప్రాణములో నుంచి లాగిన ఆ ఈడ్పు మీరు గమనించండి ఎలా లాగాడో. కోరికలు, ఆశలు, డబ్బు మీద ప్రీతి, వాంఛలు మొత్తం లాగబడ్డాయి అక్కడ. అది 7th సీల్ అంటే. ఏ మ్యాన్, ముట్టిన తర్వాత వచ్చే మార్పు అది. నేను అందుకే అంటాను, మెసేజ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇది రాదు. బట్ ఫర్ ద ఎలక్షన్ పీపుల్, ఎన్నిక చేయబడిన వాడు సమస్తాన్ని వదులుకుంటాడు, సమస్తాన్ని తొలగించుకుంటాడు ఆ వ్యక్తి. ఏ మ్యాన్, దేవుడి కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడతాడు. ఆ మాట మీరు గమనిస్తున్నారా? అందుకే ఈ వర్తమానం మొత్తము కూడా పిల్లారా, లుక్ అనే వర్తమానం మీరు గమనించినట్లయితే ఆయన మొదటి రాకడలో వెళ్ళిన ప్రతి ప్రాంతం గురించి ఆయన ప్రస్తావించుకుంటూ వస్తాడు. నోవాహు అంటాడు మొదటిగా, అబ్రాహాం అంటాడు తర్వాత. ఆయన నిదానముగా ఆయన వస్తూ మొదటి రాకడలోకి వచ్చేస్తాడు. ఆమేన్. స్వరాన్ని విని ఆయన చూచుట అన్నాడు మొదటిగా. ఆమేన్. అందరూ దేవుని చూస్తుంది వేరు, కానీ ప్రత్యక్షత కలిగిన వారు చూస్తుంది వేరు. వేశ్య అక్కడ నిలబడి దేవుని చూస్తుంది వేరు, రాళ్ళు పట్టుకొని కొట్టడానికి నిలబడిన వ్యక్తులు చూస్తుంది వేరు. మనిషి మారలా, మనిషి చూపు మారలా, మేఘం మారలా, మేఘం యొక్క సైజు మారలా.
మనకేమి సైజు ఎక్కువ కనపడలా, మిగతా వాళ్ళు తక్కువ కనపడలా, మొత్తం ఒకటే సైజు, ఒకటే హైటు, ఒకటే విడ్తు. కానీ విషయం ఏమిటి? చూసే విధానంలో మార్పు. మనం చూస్తుంది విశ్వాసాన్ని బట్టి కనుక కన్నులతో చూసే వాళ్ళు కన్నుల లెక్క కనపడతాయి, కానీ చూస్తుంది బై ఫెయిత్ కనుక అక్కడ మరో కోణం కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మొదటిసారి నేత్రాలు ముట్టిన తర్వాత కలిగింది చెట్లు. గుడ్డివాడు కనపడ్డాయా? మార్కు 8లో, మార్కు సువార్త 8వ అధ్యాయంలో దేవుడే స్వయంగా వెళ్ళి నేత్రాలు ముట్టాడు. ముట్టిన తర్వాత కనపడింది ఏంటి? చెట్లు. ఎలా కనపడుతున్నాయి చెప్పు అన్నాడు. ప్రభువా, నాకు మనుషులందరూ కూడా చెట్లులా కనపడుతున్నారు అన్నాడు. అయితే మంచిదేగా, గుడ్డికనే మెల్లలేంగా అనలా ఆయన. ఇదివరకు ఏం కనపడదు, కానీ ఇప్పుడు చెట్లు కనపడుతున్నాయి. తప్పించుకోవచ్చు, నడవచ్చు బాగా. మనుషులు వస్తున్నానికి చెట్టు వస్తున్నట్టు ఉండిద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 కేజీల వ్యక్తి వస్తున్నాడు అనుకో, నడుచుకుంటా, మర్రి చెట్టు వస్తున్నట్టే ఉండిద్ది. మర్రి చెట్టు వస్తున్నట్టే చక్కగా పక్క దొరుకుని చెట్టు అనుకొని పక్క పోవచ్చు. గుడ్డి కన్నా మెల్లనయంలే, సంఘశాఖ కన్నా వర్తమానం నయంలే. కాదు, సంఘశాఖలో మాకు ఇవి ఉన్నాయో, కానీ ఇప్పుడు లేవు. చూసావా? అబ్బా, సంఘశాఖలో మా జాకెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంత ఉన్నాయి. అబ్బా, గుడ్డి కన్నా మెల్లనయం కదా. కాదయ్యో, నేను అదే అంటున్నాను. క్లీన్ స్వీప్. ఏదో తాత్కాలికమైన అగ్ని కాదు మాట్లాడుతుంది నేను. చెట్లు కనపడినా పర్లా, మెసేజ్లో ఉన్నా పర్లా, ప్రవక్త ఉన్నాడు, ప్రభావిత భోజనము, యేసుక్రీస్తుల బాప్తిస్ము, మనం కాకపోతే ఇంకెవరికి ఎత్తబాటో సరిపోదు. అట్టానుకో, మాకు తప్పు, చాలా తప్పది. బైబిల్ చెబుతుంది, దాని ప్రకారం మనం థింక్ చేయాలా. రెండవసారి పౌలు చెబుతున్నాడు, రెండవసారి మరలా కనిపెట్టు వారి కొరకు ఆయన మరొక్కసారి ప్రత్యక్షమగుట. పాపము లేకుండా మరొక్కసారి దేవుడు రెండవసారి ప్రత్యక్షం అవ్వాలా. నేను దీన్ని మొదటి రాకడితో పోల్చి రెండో రాకడితో పోల్చట్లా. నేను ఈ స్క్రిప్చర్ నేను ఎలా తీసుకుంటున్నానంటే, ఇదే కాలంలో దేవుడు 2 సార్లు నేను ముట్టాలా. ఒకే టైం ప్రవక్త ద్వారా వాక్యములకు లాగబడుట, ఒకసారి నేత్రాలు తెరవబడుట, ఆ తర్వాత ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు దిగివచ్చి మరలా సంఘాన్ని ముడుట. ఇది రెండవసారి. ప్రవక్త నన్ను ముట్టాడు, నాకు నేత్రాలు తెరవబడ్డాయి, వాక్యములకు వచ్చేసా, డినామినేషన్ ఇంకా లేదు, ఆ బల్లలన్నీ వాంతులతో నింపబడ్డాయి, కానీ మన బల్ల అయితే పరిశుద్ధమైనది. ఇలాంటి కాదు, అది ఫస్ట్ తాకిడి. అది మొట్టమొదటిసారి దేవుడు నిన్ను తాకినప్పుడు వచ్చిన మాటలు అవి. కానీ రెండోసారి నిన్ను తాకినప్పుడు, నువ్వు రెండోసారి దేవుని ముఖాన్ని చూసినప్పుడు వచ్చే మాట తీరు వేరుగా ఉండిద్ది, నిర్ణయం వేరుగా ఉంటుంది. రెండోసారి ముట్టిన తర్వాత ఇప్పుడు చూడు అన్నాడు. ఇందాడ కనపడిన చెట్టు ఇప్పుడు చెట్టులాగా లేదు, ఇప్పుడు మనిషి కనపడ్డాడు అక్కడ. అర్థమైందా? సింబాలిక్ లాంగ్వేజ్. దేవుడు మడతలుగా ఉన్నాడు. ఒక ఏలు పెడితే సరిపోలా, కానీ రెండో ఏలు పెట్టవలసి ఉన్నది. చాలా ఎన్ని పిల్లరా, దేవుడు బైబిల్లో రాయిపించిన ప్రతిదీ కూడా ఈ కాలానికి సంబంధించినదే. మీకు ఆ బయలుపాటు ఉండాలే కానీ మీరు ప్రతి వచనం ఆనందిస్తారు. మీరు ఓ ప్రభువా, రెండోసారి దర్శింపు నాకు కలిగించిన వాడా, రెండోసారి నన్ను ముట్టినవాడా, నీకు వందనాలు ప్రభు అంటారు మీరు. ప్రతి వచనములో, ఎవ్రీ స్క్రిప్చర్, మీరు ప్రవక్త పలికిన ప్రతి వర్తమానం చదవండి, అది నీ క్విక్కింగ్ చేస్తున్నది. ఎస్, ఇది నా స్థానం ప్రభు అనిపించింది నీకు అది. ఏమాన్. రెండోసారి మొట్టమొదట ప్రకటన 10:7 ఒకసారి నీ చెవిలో ఏలు పెట్టాడు. ఈ మాట నేను పలకొచ్చు కదా, గట్టిగా చెప్పండి మరి. ప్రకటన 10:7 నీ చెవిలో ఏలు పెట్టాడు ఒకసారి. పెట్టగానే అప్పుడు దాకా వినబడని చెవులు ఇప్పుడు ఆత్మ చెబుతున్న సంగతులు వినటం ఆరంభించింది. ఏమాన్. ఇది సరిపోలేదని ఆయన ఎరిగిన వాడై, గమనించండి, ఎన్నికల్లో ఉన్న వాడికి మాత్రమే రెండో చేయబడింది, రెండో రేలు వెళ్ళింది. అందుకే ప్రవక్తను బాగా నమ్ముతారు, కానీ అసలైన దగ్గరికి వచ్చేసరికి వినపడదు. బ్రదరు, మరి ప్రవక్త చెప్పినవే అని అంటే వినపడదు. ఈ చెవి వినపడదు, ఈ చెవి వినపడింది మళ్ళీ. అంటే ఒక పక్క బాగా మాత్రమే అర్థమైద్ది, మరో పక్క అర్థం కాదు.
కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు మరి ఆ ఒక వాటిని ఏమంటారు, రైఫిల్, ఆ గన్ను తీసుకున్నప్పుడు, ఆ రైఫిల్ తీసుకున్నప్పుడు ప్రొఫెట్ అన్నాడు, దానికి 2 గుళ్ళు ఉంటాయి అన్నాడు. దానికి 2 బొక్కలు ఉంటాయా? 2 గొట్టాలు ఉంటాయి వాటికి. ఒక గొట్టం ఉండదు దానికి. ప్రవక్త అన్నాడు, ఐ లైక్ టు షూట్ విత్ 2 holes అన్నాడు. నేను ఆ 2 గొట్టాల్లోంచి షూట్ చేయడానికి ఇష్టపడతాను అన్నాడు. మాట్లాడుతూ అంటాడు, ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన, కానీ గురి పెట్టేది మాత్రం ఒకదానికే. నువ్వు దీంట్లో చూసినా కనపడేది ఏనే, గురి మాత్రం ఒక్కటే. కాకపోతే ఇవ్వడం మాత్రం 2 గొట్టాలు ఇస్తాడు ఆయన. వింటున్నారా? కాకపోతే షూట్ చేయడం నీకు రావాలా? ఎందుకు 2 పెట్టాడు? ఆమేన్. ప్రవక్త అంటాడు దీంట్లోనే, అది కూడా ఇదే మెసేజ్లో మాట్లాడుతూ దాన్ని అలా నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక రిఫేల్ అంటూ ఉంటాడు. ఆ టన్నాడంటే గుర్తుపట్టినది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ప్రవక్త మెసేజ్లోకి వెళ్ళకుండా చెబుతున్న కొన్ని క్యాజువల్ టాక్స్ ఉంటాయి. ఆ క్యాజువల్ టాకే మెసేజ్. మీరు ధ్యానించండి, నేను చెబుతున్నాను. క్యాజువల్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్ మెసేజ్. ప్రవక్త సరదాగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ అది సరదా మాట కాదు. అది వాక్యములకు వెళ్ళడానికి మునుపు కొన్ని సంగతులు పర్పస్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఉద్దేశపూర్వకముగా. అది ఏంటంటే ఉపమానముగా ఆయన చెప్పబోతున్న అంశం యొక్క ముఖ్య భాగాన్ని స్టోరీ రూపంలో మొదటగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. స్టోరీ రూపంలో జస్ట్ అక్కడికి వెళ్ళాను అంటాడు. కరెక్ట్ ఆ వర్తమానంలోనే పర్పస్లీ మాట్లాడబడుతున్న దానిని వాక్యములో నుంచి ఎన్నుకొని ప్రస్తావించబోతున్న నిజమైన దాన్ని ఒక కథ రూపంలో తెచ్చి దాన్ని మొన్న వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిజానికి అంశమే అది. చూడండి, జాగ్రత్తగా లేఖనాలు గమనించండి. మీరు 2సారి ముట్టబడి చూడండి. ఎంతమందికి దప్పికుంది 2సారి దేవుని ముట్టాలి అని? ఉన్నదా? 2సారి నన్ను ముట్టున ఆయన నన్ను నేత్రాలు కనపడతాయి ప్రభువా. కొన్ని లేఖనాలు నాకు స్పష్టంగా కనపడటం లేదు, నాకు చెట్లు కనపడతా ఉన్నాయి. అంటే ఇంటర్ప్రిటేషన్, కంటికి సరైన అనువాదం రావట్లా, ప్రభువా. నా నేత్రాలు తెరువు నాయన, సరైన అనువాదం నాకు దయచేయను ఆయన. ఆమేన్, హల్లెలూయా. కొద్ది జాగ్రత్తగా నా మాటలు గమనించండి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, ప్రత్యేకముగా దేవుడు 2వసారి ప్రత్యక్షమవుతున్నాడు. నేను అంటున్నాను, ఇది సంఘానికి 2 సార్లు జరిగేది. ఒకసారి జరిగింది కానీ వారు మరలా ఎదురు చూస్తున్నారు. ఒకసారి తెరవబడ్డాయి కానీ స్టిల్ వెయిటింగ్. అదేం చూపిస్తుంది? ఒకసారి తెరవబడ్డాయి మరలా వెయిటింగ్ అంటే దాని అర్థం ఏంటి? లోపల తీరలా. వింటున్నారు నా మాట? అర్థమైంది మీకు? చూస్తున్నాడు కానీ అతను చూడాలనుకుంది ఇంకా రాలా. అంటే ఈ కన్నులు దేని కొరకైతే పెట్టబడ్డాయో ఆ స్పష్టత ఇంకా రాలా. అందుకే పర్పస్లో అడిగాడు ఆ వ్యక్తిని, కనబడుతున్నాయా అన్నాడు. కనబడుతున్నాయి ప్రభు అంటే వదిలిపెట్టేవాడు ఆ సంఘాన్ని. ఇప్పుడు ప్రాబ్లం అదే. ఆర్ యు సీయింగ్? ప్రవక్త అన్నాడు, మీరు చూస్తున్నారా అంటే అందరూ అంటారంట, ఎస్ మేము బైబిల్ చూస్తున్నాము. పెంతెకొస్తలారా చూస్తున్నారా? చూస్తున్నాము దేవుణ్ణి అంటున్నారంట. బాప్టిస్టులారా చూస్తున్నారంటే చూస్తున్నాము అంటున్నారంట. ప్రవక్త అన్నాడు, వాళ్ళు చూస్తుంది దేవుణ్ణి కాదు, చెట్టుని. ఇంకా వాళ్ళు సింబాలిక్గా చూస్తున్నారు కానీ వాళ్ళు దేవుని చూడడం లేదు ఇంకా వాళ్ళు. ఆమేన్. అందుకే గుడ్డోని మరలా అడిగాడు. ఏమని అడిగాడు? నీకు కనబడుతున్నాయా అన్నాడు. ప్రభువా సాల్లే, ఆ మాట పొరపాటునని ఉన్నట్లయితే నయం నాయన. గమనించండి, దేవుడు ముట్టాడు. చాలా వ్యత్యాసమైన స్వస్థత అది. ఒకసారి ముట్టగానే చాలు నాయన, ఇప్పుడు దాకా అవి కనపడక ఆ మసకబారిన ఈ కళ్ళు కూడా వరకు నాకు లేవు, ఎట్టో నీ కృపను బట్టి అద్దాలు లాంటివి నాకు ఇచ్చావు, ఎట్టో కనపడుతుంది ప్రభువా, చాలు నాయన, థ్యాంక్ యూ ప్రభువా అనగానే ఉన్నట్లయితే వాడిని అట్టే వదిలిపెట్టేవాడే. కానీ వాడి నోట్లో నుంచి ఎప్పుడైతే నాకు కనబట్టలేదు ప్రభువా అన్నాడో, ఇప్పుడు మరలా నేను ముడతానన్నాడు ఆయన. ఇది ఏం చూపిస్తుంది? కనిపెట్టు వారి కొరకు,
కనిపెట్టని వారి కొరకు కాదు, ఒక్కసారి ముట్టబడిన తర్వాత మరలా నాకేదో జరగాలి ప్రభువా, ఏదో స్పష్టత నాకు లేకుండా ఉన్నది, ఏదో మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం నాకు రావటం లేదు, ఆ డెస్టినీ గోల్ నాకు ఇంకా నేను పట్టుకోలేకపోతున్నా ప్రభువా అని అనుకున్న వారి కొరకు మరలా ఆయన ముడుతున్నాడు. ఇప్పుడు అదృశ్య హస్తాలు నేత్రాల మీద పడతా ఉన్నాయి. ఏమైనా ప్రవక్త అన్నాడు, చూచుట అనగా గ్రహించుట అన్నాడు. ద సెకండ్ టైం అండర్స్టాండింగ్ అన్నాడు ఆయన. రెండవసారి అర్థము నీకు వచ్చుట, గ్రహింపు శక్తి. ఇంకో మాట అంటాడు ఆయన, ఒకరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యాన్ని చూడగలడు అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో. కానీ ప్రవక్త అంటాడు చూడగలడం అంటే గ్రహించడం అన్నాడు. ఒకరి నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యాన్ని గ్రహించగలడు అన్నాడు ఆయన. అర్థమైందా? గ్రహించగలడు. చూడటం అంటే గ్రహించటం. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, పరిపూర్ణమైన గ్రహింపు వీటి మీద కలుగుట. ఆమేన్. అందుకే ప్రారంభంలో కొద్దిగా అలా ఆయన మొదటి రాక నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ పరిగెత్తారు. కొద్దిగా వ్యత్యాసమైన గుంపు కూడా పరిగెత్తారు. ఇంతకన్నా ఏదో ఉందంట అని కూడా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. 70 మంది వాళ్ళే, 70 మంది దేవుడి చేత ముట్టబడి వెళ్ళారు సేవకి. ఒకసారి చెప్పా కదా లాస్ట్ టైం, నేను 3 kinds ఆఫ్ బిలీవర్స్లో ఈ వాక్యం చెబుతా అన్నా. నేను ఆ రోజు సేవకులు కూడిక కూర్చోబెట్టాడు, చక్కగా మంచి భోజనం పెట్టాడు, తినేశారు. ప్రసంగం స్టార్ట్ చేద్దామన్నాడు. ప్రభు ఈరోజు ఎవరు ప్రసంగం అంటే నేనేరా అన్నాడు. అమ్మో సరే ప్రభు అనుకుని కూర్చున్నారు. అయినా ఆయన చెప్పేది పెట్టకదలేగా, ఈరోజు విత్తనమో ఆకాశ పక్షో నక్కల బొరియో ఏదో సంథింగ్, ఏదో ఈరోజు మంచి స్టోరీ మనకు రాబోతుంది. విత్ క్రియేషన్, సృష్టితో కూడిన స్టోరీ. సృష్టిలో నుండి భలే ఎన్నుకుంటాడు సబ్జెక్ట్ కూడా. మన బోధకులు ఎన్నుకోవడం కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఎన్నుకుంటాడు. సృష్టిలోని తెస్తాడు అనుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్టింగ్ ఎత్తుకోవటమే రెడీగా ఉన్నారా అన్నాడు. ఎస్, వీఆర్ ఆల్ రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అన్నారు. ఓకే, నా శరీరం తిని అన్నాడు. నా అన్నాడా లేకపోతే సృష్టిలోకి వెళ్ళట్లేదే అనుకున్నారు. నా రక్తము త్రాగి అన్నాడు. మళ్ళా నా అనే మాట మళ్ళీ వస్తుందంటే మళ్ళా గమనించారు. మరలా మాట్లాడుతూ నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. గుండెలు పగిలిపోయినాయి దెబ్బకి. వాళ్ళు బయటోళ్ళు కాదండోయ్, బయటోళ్ళు కాదు, వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు. ఆమేన్. వచ్చి దేవుడితో తిరిగి దేవుడు చేత వరములు పొంది సేవకు వెళ్ళిన వాళ్ళు. ఆమేన్. అయితే ఒకరోజు పెట్టి పంపిద్దామని ప్రయత్నించాడు. ఇంకా ఎక్కడికి? సేవకు కాదు, సేవ నుంచి ఓడగొడదామని ప్రయత్నించాడు. అందరినీ కూర్చోబెట్టి 70 మందిని తెచ్చి కూర్చోబెట్టి వీళ్ళకి సేవ వద్దులే అని పంపిద్దామని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నములు పెట్టి చెప్పిన మర్మాలు ఇవి. ఆమేన్. ఎప్పుడైతే ఈ మర్మము చెవిన పడిందో 70 మంది శిష్యుల యొక్క నేత్రాలు పగిలిపోయినాయి. అండర్స్టాండింగ్ లేదు కదా, గ్రహింపు శక్తి లేకపోబట్టి వాటికి పేపర్లు ఉంటాయి స్పీకర్స్కి. మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు పేపర్ స్పీకర్లు పగిలిపోతాయి, అని వస్తూ ఉంటాయి. మీరు చూశారు కదా. ఇది కానీ మనం ఎక్కువగా సౌండ్ పెట్టామనుకుని పిల్లారా, ఈ బేస్ ఎక్కువ తట్టుకునే పేపర్లు పగిలిపోతాయి. ఆ మాటకి వాళ్ళ కర్ణబేరి పేపర్లు పగిలిపోయినాయి. నిజం, నేను మాట్లాడేది వాస్తవం. అక్కడి నుంచి వాళ్ళు లేచి ఉండలేక 70 మంది దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆమేన్. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే దాని కొరకు నిర్ణయించబడి కనిపెట్టి ఉన్నారో ఆయన అన్నాడు, ఇందా నేను చెప్పాను కదా, వారు కానీ ఆ మాట పలకకపోయినట్లయితే ఆయన ప్రశ్న వేశాడు, మీరు కూడా వెళ్తారా అన్నాడు. మాట గమనించారా? మీరు కూడా వెళతారా అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, ఏమన్నాడు ఆయన? నిత్య జీవు మాటలు గలవాడవయ్యా, మేము ఎక్కడికి నేను విడిచి వెళ్ళగలమన్నాడు. అప్పుడు చెప్పాడు, ఓకే ఇక్కడే ఉండండి, మీకు ఉంది సెకండ్ అండర్స్టాండింగ్. రెండోసారి గ్రహింపు చేతని ఇవ్వబోతున్నా, ఉండమని చెప్పాడు అక్కడ. ఆమేన్. పొరపాటున అక్కడ ఏంటి ప్రభువా ఈ మాట చెప్పకపోతే వాళ్ళు ఉండేవాళ్ళేగా అని అన్నట్లయితే నువ్వు కూడా వెళ్ళిపో అనేవాడే. ఆమేన్. కాకపోతే దేవుడి యొక్క ప్రణాళిక ఎరిగిన వాడై
ఈ రెండవసారి ప్రత్యక్షమయ్యే విధానాన్ని కనిపెడుతున్న వాళ్ళై ఆ రక్షణ కొరకు కనిపెడుతున్నారు కనుక, వాళ్ళు దాని కొరకు చూస్తున్నారు కనుక దేవుడు చెబుతున్న మాటలు అంగీకరించగలిగారు, పట్టుకోగలిగారు వాళ్ళు. ఆమేన్. అందుకే ఇప్పుడు మెసేజ్లో ఇది రెండవసారి దర్శింపు కాలం. ఇది ఇట్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద డినామినేషన్. ఏదో ఇది సంఘశాఖలోంచి బయటికి వచ్చుట మాత్రమే కాదు. ఇది ఒక బ్రిడ్జి ప్రవక్త ద్వారా క్రీస్తుకి ఏర్పాటు చేయబడింది. ఒక ప్రవక్త నుండి క్రీస్తుకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయబడింది వెళ్ళటానికి. ఎవరైతే దేవుని స్వరూపం కొరకు చూడటానికి ఎన్నిక చేయబడ్డారో, ఆ పెనియేలు కలుసుకోవడానికి ఎన్నిక చేయబడ్డారో వారికి మాత్రమే ఇక్కడ ద్వారాలు తెరవబడుతున్నాయి. ప్రొఫెట్ ఒక మాట అన్నాడు, 7వ ఛాంబర్ దగ్గర అంట ఆ పిరమిడ్లో ఆ మెట్లు ఎక్కేటప్పుడు కరెక్ట్గా రాజు ఛాంబర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, 7వ వ్యక్తి. చదివారు ఎప్పుడన్నా ఈ మాట? నాకు తెలిసి అది పరిపూర్ణ మానవ స్వరూపాన్ని వర్తమానం అనుకుంటా, లేదా పలుకబడిన మాటే మూల విత్తనము. ఈ 2 వర్తమానాల్లో ప్రవక్త టచ్ చేశాడు. ఈ యొక్క 7వ ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ ఛాంబర్స్, ఆ రాజు ఛాంబర్ ఏదైతే ఉన్నదో దానికి ముందు 7వ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడంట. మ్యాన్, అక్కడ ఆయన ఎందుకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా? అర్థమవుతున్నదా మీకు? కొద్దిగా నా మాట అర్థమవుతుందా? మనము ముందైన స్వరాన్ని నమ్మగలిగాం. మనము స్వరాన్ని నమ్మగలిగామంటే నమ్ముటకు పుట్టామని అర్థం. ఆయన పలుకుతున్న ఉద్దేశపూర్వకమైన విధానం మనం పట్టుకోగలిగాం. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క సరైన అర్థాన్ని గ్రహింపు పొందుకునే శక్తి మనం కలిగి ఉన్నాం, మనకిచ్చాడు ఆయన. అందుని బట్టి ప్రవక్త ఇలా పరిచయం చేస్తున్నప్పుడు, రాజును చూపిస్తున్నప్పుడు, రాజు ఛాంబర్ని చూపిస్తున్నప్పుడు మనం దాన్ని పట్టుకోగలుగుతున్నాం. ఎస్, అక్కడ ఉంది దేవుడే, రాజు ఛాంబర్ అది. హల్లెలూయా. ఆయన ద్వారా లోపలికి వెళ్తున్నాం మనము. హేగే ద్వారా ఎస్తేరు లోపలికి వెళ్ళినది. అర్థమైందా? అందరిని పంపించేది హేగేనే, కానీ చెప్పిన ఉద్దేశాన్ని పట్టుకుని ఎస్తేరు. ఆమేన్. బైబిల్లో ఏమని ఉంది? హేగే చెప్పినవి మాత్రమే ఎస్తేరు ధరించింది. అంతేనా? రాజుకి ఏదైతే ఇష్టమో దానిని మాత్రమే ఇక్కడ హేగే చెప్పాడు, దానిని మాత్రమే ఇక్కడ ఎస్తేరు ధరించింది. హల్లెలూయా. అది తప్ప మరి ఏది కూడా ఆమె కలిగి లేదు. ఆమె మిగతా వాళ్ళు కలిగి ఉంటూనే హేగే కూడా తీసుకున్నారు. అంటే ఇష్టమైనవి తీసుకున్నారు, ఇష్టం లేని వదిలేశారు. అనుకూలంగా ఉన్నవి మాత్రం లాక్కున్నారు. ఏదైతే లోపలికి అడ్డొస్తుందో దాన్ని వదిలేశారు, ఇది మనకు వదిలే అన్నారు. ఆమేన్. కానీ ఎస్తేరు మాత్రము అది కఠినమైన పర్లా, అది ఇబ్బంది అయినా పర్లా, అది నా హృదయానికి గాయం చేసినా పర్లా, కానీ అది రాజుకి ఇష్టమంట. అది రాజుకి ఇష్టం కాబట్టి ప్రభు నేను వంగుతున్నాను అందామె. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని ముఖాన్ని చూడాలంటే మొదటగా మోకాళ్ళు వెయ్యాలా. ప్రొఫెట్ అన్నాడు, నీ సొబుద్ధిని ఆధారము చేసుకోమాకన్నాడు. యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ నిల్. నీ సొంత గ్రహింపు అనేది ఎప్పుడు కూడా వాక్యంతో చేర్చకూడదు. అది వాస్తవం కాదు అది. కానీ లెడ్ బై ద హోలీ గోస్ట్. నీ ప్రత్యక్షత ప్రొఫెట్ అండర్స్టాండింగ్తో ఉండాలి. ప్రవక్త ఉద్దేశంతో మాత్రమే మన ఉద్దేశం ఉండాలి. వింటున్నారన్న మాట? నీ పలుకుతున్న ప్రత్యక్షత అది ఎక్కడో ప్రవక్త ఉద్దేశానికి సంబంధించినదై ఉండాలా. గ్లోరీ టు గాడ్. ఆమేన్. అందుకే జ్ఞాపకం చేసుకున్న మాట, అర్థం చేసుకున్న మాటలు ప్రవక్త అన్నాడు. కేవలం పునాది వేస్తున్నాను నేను. అందుకే లుక్, చూడండి. ఆయన మాట్లాడుతూ మొత్తం దీని గురించే. అర్థమైందా? లుక్, చూడండి. దేని చూడాలి? ముఖాన్ని చూడాలి. ముఖం అంటే వాక్యాన్ని చూడాలి. ఈ గడియ వాక్యాన్ని చూడాలి. అందుకే వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి రావటాన్ని చూడండి. ప్రధాన యాజకుడు ఒక్కసారే పరలోకానికి వెళ్ళాడు. ఆ నిజమైన నమూనా. పరలోకంలో ఉన్న నిజమైన ఆ దేవాలయంలోకి నిజమైన యాజకుడు వెళ్ళాడు. తన సొంత రక్తాన్ని పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన వాడు మరలా వచ్చుటని మీరు గమనించండి. అదేనా మాట్లాడుతుంది? వెళుతున్నాడు. ఎవరైతే మరలా కనిపెట్టడం అంటే ఎవరి కొరకు వెళ్ళారో వారు యాజకుడి కొరకే కనిపెట్టే బయట ఉంటారు. అవునా కాదా? ఇప్పటికీ యేసుక్రీస్తు వెళ్ళింది మొదలుకొని వెళ్ళినప్పటి నుంచి ఎఫ్ఎస్సి నుంచి ఇప్పుడు దాకా అందరు వెయిటింగే.
వెయిటింగేనా? అది చనిపోయినా బ్రతుకున్న వెయిటింగే. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఆ రక్తం పట్టుకొని వెళ్ళినప్పుడు బయట అలాగే ఉంటారు ఎవరైతే పాపులుగా ఉన్నారో. ఎవరి కొరకైతే రక్తం తీసుకొని వెళ్ళాడో వారు ఇంకా బయటే ఉంటారు, తెర బయట. ఈయన వెళ్ళి దాని యొక్క జవాబు తెచ్చేదాకా, అంటే దేవుడు అంగీకరించాడా లేదా అనేది బయటికి తెచ్చేదాకా వాళ్ళు అలాగే ఉంటారు. ఇదే పౌలు మాట్లాడుతున్నాడు. మన నిజమైన ప్రధాన యాజకుడు భౌతికమైన మందిరములకు వెళ్ళలేదు, కానీ నిజమైన మందిరంలోకి వెళ్ళాడు. పరలోకములో ఉన్న తండ్రి సింహాసనం మీద జరుగుతున్న ఆ మధ్యవర్తి స్థానంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆయన మరలా 7 సంఘకాలముల తర్వాత రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. మనమందరం కూడా దేవుని కొరకు కనిపెడుతూనే ఉన్నాం. తెలుసా మీకు? ఎఫెసు నుంచి ఇప్పుడు దాకా ఈయన కొరకు కనిపెడుతూనే ఉన్నారు. ఇంకా యాజకుడు రాలేదా? ఇంకా కేసు కొట్టివేయబడలేదా? ఆమేన్. మనం ఇంకా బయటే ఉన్నామే. ఏం జరిగింది లోపల? ఆ దానిమ్మకాయ శబ్దాలు, గంట శబ్దాలు ఆగిపోయినట్లయితే వీరి పాపాలు అలాగే నిలిచిపోయినట్టే. ఎప్పుడైతే యాజకుడు తిరిగి వస్తాడో అప్పుడు మాత్రమే వీరి పాపాలు క్షమించబడ్డాయని రుజువు. యాజకుడి ద్వారానే రుజువు. వీళ్ళకంటే ఇంకేం తెలియదు. వీళ్ళకి సొంతగా నా పాపాలు క్షమించబడ్డాయి అని ఇంకో సూచన ఇంకేం లేదు. యాజకుడు వెళ్ళి వస్తేనే సూచన. యాజకుడు మరలా బ్రతికి కనబడితేనే వీరి ప్రాణాలు మరి బలంగా క్షేమంగా ఉంటాయి. అర్థమైందన్నమాట. ఈయన రాబట్టే మనం విమోచించబడ్డాం. మన సొంతగా మనము విమోచించబడాలా పిల్లారా? ఈయన వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి సజీవంగా రెండవసారి ప్రత్యక్షమయ్యాడు కాబట్టే ఆయన ఎలా వచ్చాడు? గ్రంథాన్ని తీసుకొని ఎవరి కొరకైతే రక్తము కార్చి ఆ రక్తాన్ని పట్టుకొని వారి పాపాల నిమిత్తం వెళ్ళాడో, ఇదే దేవుడు ఎవరినైతే మనసులో కలిగి ఉన్నాడో వారి పేరుల నిమిత్తము అక్కడ ఆయన మధ్యవర్తి స్థానం వహించి ఆ కేసుని గెలిచి మరలా తిరిగి వచ్చాడు. ఆయన స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది ఇక్కడ. రెండవసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈ ప్రధాన యాజకుడు వచ్చిందే శిక్షను గెలిచానని చెప్పడానికి, కేసుని గెలిచానని చెప్పడానికి. ఎప్పుడైతే మనం ఈయనను చూసామో మనకేమనిపించింది? ఇంకా మేము విమోచించబడ్డాము నాయన. హల్లెలూయా. ఇంకా పాపం మన మీద పెత్తనం చేసే అవకాశం లేదు. ఇంకా వి ఆర్ రిడీమ్డ్. ప్రొఫెట్ అన్నాడు, జంతు రక్తము పాపాన్ని కప్పింది, కానీ క్రీస్తు రక్తము పాపాన్ని తీసివేస్తుంది. నాట్ ఓన్లీ కవర్డ్ మై బ్రదర్, కేవలం కప్పేది కాదు, అది తొలగించేది, పాపాన్ని ఈడ్చేది అది. హల్లెలూయా. అందుకే ఇది మీకు అర్థమవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రవక్త చెబుతుంది లుక్ అనేది ప్రధాన యాజకత్వంతో. ఈ మెసేజ్ చెబుతుందే టెబర్నికల్, యాజకత్వము, కేసు, సామాన్యత, ఎడమ. 7వ ముద్ర సామాన్యత, ఎడమ, యాజకత్వము, గుడారము, ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు, ఇవన్నీ వర్తమానాలతో ముడివేసి ఈ వాక్యం చెప్పాడు ఆయన. అందుకే నేను అంటాను, ఏదో పేపర్ కాదు అది. నీ హక్కు పత్రాన్ని జాగ్రత్తగా చదువు. అక్కడ ఆయన ఏం చేశాడో నువ్వు చదువు సక్రంగా. నీ గ్రంథం అర్థం అవ్వాలంటే నీకు ప్రత్యక్ష రావాలి. నీకు అన్ని పనులతో కూర్చొని చదవమాకు. నువ్వు ఒంటరిగా కూర్చో. ఏంటి ప్రభువా ఈ వర్తమానం ఏంటి? ప్రవక్త దీంట్లో ఏం ప్రసంగిస్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు ప్రభువా అని నువ్వు ప్రత్యక్షతగా చదివినట్లయితే పిల్లారా నీకు తేటగా అర్థమవుతాయి. నేను నమ్ముతున్నాను, ఆయన వెళ్ళేటప్పుడే నేను ఆయన కొరకు ఎదురు చూశాను, ఎప్పుడు వస్తాడా అని. మీరు నమ్ముతారా? కలవరి శిలువలోంచి మనం తీయబడినప్పుడు అప్పటి నుంచి మనం వెయిటింగ్. ఆయన ఎప్పుడైతే ఎత్తబడ్డాడో అప్పటి నుంచి మనమందరం వెయిటింగే. ఎఫ్ఎస్సి కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరు వెయిటింగే. తెర యువతల పక్క మనమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రభువా మాకు ఇంకా విమోచన రాలేదా ప్రభువా? ఇంకా కేసు గెలవలేదా ప్రభువా? మనం వెయిట్ చేస్తూ ఉన్నాం మనము. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఎప్పుడైతే దిగి వచ్చాడో తెర తొలగించబడిన దేవుడు. తెర చింపింది ఎప్పుడు? బయటికి వచ్చేటప్పుడు.
చెప్పాడు ఆ మాట. లోపలికి వెళ్ళగానే తెర వేయబడుతుంది. నా మాట పట్టుకోవాలి మీరు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత కేవలము ఆ థ్రెడ్ మాత్రమే బయట ఉంటుంది, తెరలాగా వేయబడి ఉంటుంది. కానీ మరలా తిరిగి వస్తున్నప్పుడు తెర చింపిన దేవుడు, తెర తొలగించబడిన దేవుడు. అందరికీ కాదు ఇది. జాగ్రత్తగా చూడుడే, మోకరించి చూడుడే, అక్కడ దేవుడి ముఖం కనపడుతుంది నీకు. హల్లెలూయా. మనం కనిపెట్టాం కాబట్టి, మన పేరు ఆయన మనసులో ఉంది కాబట్టి, మన పేరు ఆయన గ్రంథంలో ఉంది కనుక, మనం మూలుగుతున్నాము కనుక మన కొరకు మరలా ప్రత్యక్షమయ్యాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఎంతమందికి బయలుపాటు ఉంది? నేను విమోచించబడ్డాను అని. పడుతున్నాను కాదు, పడ్డాను. ఇంకా మిగిలి ఉన్నది ఎత్తబాటు మాత్రమే. ఆల్రెడీ ఐ హ్యావ్ రిడీమ్డ్. అర్థమైనదా? ఎప్పుడో నేను విమోచించబడ్డాను కాబట్టే పరిపూర్ణమవుతున్నాను. ఆయన మనసులో ఉండటము ఎన్నిక, ఆయన ప్రక్కలోకి రావటము ఎన్నికలో మడత. ఆమేన్. ఈ సంఘకాలంలో ఎన్నిక చేయబడి ప్రవక్త వర్తమానం పట్టుకోవటం మరొక మడత. ఇప్పుడు ఆయన దిగివచ్చి ప్రధాన యాజకుడిగా మన పేరు చూపించటము, ఇట్ ఇస్ ద ఫైనల్ ఫోల్డ్. ఇది ఆఖరి మడత ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, విమోచన దినం వరకు ఏమన్నాడు? విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డామన్నాడు. ఆమేన్. మనం ముద్రించబడింది ఆత్మ చేత, ఆత్మ ముద్ర. మీకు తెలుసు, కొన్ని మనము రాజ్యాలు గమనించినప్పుడు రాజులు నిధులను దాచిపెట్టేటప్పుడు ఆ నిధి పైన పామును పెడతారు. ఎక్కువ కాలం జీవించే పాములను లేదా ఆత్మలను అక్కడ పెడతా ఉంటారు, చేతపడి చేయించి. ఆ ప్లేస్ వరకు ఆత్మలు పెడతారు అక్కడ. తెలుసా మీకు ఆ విషయాలు? తెలుసా? నిధి మీద ఆత్మలు పెడతారు. ఆ ప్రాంతానికి ఒక పామును అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు వాళ్ళ మంత్రశక్తుల ద్వారా. ఆమేన్. ఎవరు వెళ్ళినా అది బుస్సని పైకి లేస్తుంది. అది ఒకవేళ దయ్యం కనుక ఆత్మగానే ఉన్నట్లయితే వాడిని వెంటాడి చంపిద్ది. అది ఏదో ఒకటి జరిగిద్ది అనమాట. ఆమేన్. నిజంగానే పిల్లారా, మన విమోచన దినం వరకు, అంటే మనం వెళ్ళవలసిన స్థానంలోకి వెళ్ళేదాకా మనము కూడా ఆత్మతో ముద్రించబడ్డాము. వాడు నిన్ను తాకాలంటే మొదటిగా ఆత్మను తాకాల. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా కథ మొత్తం మార్చగలవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గమనించారా? అంటే మనము ఆయన ఆస్తి, మనము రాజు యొక్క నిధి. ఈ నిధి చుట్టూ ఆత్మ ఉన్నది. యోబు చుట్టూ కంచె ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. వాడు అన్నాడు ఆ మాట, నువ్వు యోబుకి కంచె వేసావు గనుక అన్నాడు. కంచెది ఒకసారి అన్నాడు. ఆమేన్. అంటే మన చుట్టూ కంచె అంటే ఏంటి? యోబు చుట్టూ ఏమన్నా 4 కంపకార చెట్లు ఉన్నాయా? బ్రహ్మజముడి చెట్లు ఏమైనా ఉన్నాయా? కాదు, స్పిరిట్ ఉంది. పరిశుద్ధాత్మ వాక్యము యోబు చుట్టూ ఉన్నది. ఎందుకంటే యోబు దేవుని యొక్క సంపద, యోబు దేవుని యొక్క నిధి. హల్లెలూయా. అందుకే పిల్లరా, మనము గమ్యము చేరేదాకా ఆత్మ మనల్ని ఆవరించే ఉంటుంది. మనల్ని ముట్టాలంటే మొదటిగా పర్మిషన్ రావాలా.
నిన్ను ముట్టాలంటే మొదటిగా ఆత్మ నీకు పర్మిషన్ ఇవ్వాలి. నన్ను దాటి వెళ్ళే పడితే వెళ్ళురా అంటాడు ఆయన. నన్ను దాటి వెళ్ళే పని అయితే వెళ్ళు అంటాడు. ఆమేన్. అందుకే నీ గమ్యాన్ని ఎవడు ఆపలేడు. విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడ్డావు. ఎత్తబాటుని ఎవడు ఆపలేడు పిల్లారా. హల్లెలూయా. అందుకే ప్రధాన యాజకుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. మనమందరం మన ప్రధాన యాజకుడు రావటం చూసాం. అదే సూచన. ఇది గుర్తుపట్టండి. ప్రవక్త ఏమన్నా సూపర్ న్యాచురల్ సైన్ అన్నాడు. ప్రతి వర్తమానం అదే సూపర్ న్యాచురల్ సైన్. ఎందుకు సూపర్ న్యాచురల్ సైను? ఒక పాపి బయట వెయిటింగ్. అక్కడ మనమందరం బయట వెయిటింగ్. ఎప్పుడు తెర దాటి ప్రధాన యాజకుడు బయటికి వస్తాడా, ఎప్పుడు మధ్యవర్తి స్థానము ముగించి బయటికి వస్తాడా, తెర తొలగించబడిన దేవుడుగా అని మనందరం వెయిటింగ్. కానీ మన దేవుడు వచ్చాడు, మన పేరు చూపించాడు, మనం విమోచించబడ్డాము. హల్లెలూయా. రేపో మాపో ఎత్తబాటు కూడా వెళ్ళిపోతున్నాం మనము. ఈ బయలుపాటు పొందుతున్న వారు ధన్యులు. దిస్ ఈజ్ ద సెకండ్ టైం అండర్స్టాండింగ్. రెండవసారి దేవుని నేత్రాలు ముట్టగా అప్పుడు అర్థమవుతాయి ఈ కార్యాలు నీకు. హల్లెలూయా. వీలైతే ఈ యొక్క అంశాన్ని నేను మరలా కొనసాగిస్తాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఈ కొద్ది మాటలు అర్థమైనవా? రెండవసారి అండర్స్టాండింగ్ వచ్చుట, రెండవసారి ప్రధాన యాజకుడు ప్రత్యక్షం అవుట, పాపము లేకుండా కనిపెట్టుతున్న వారి కొరకు రక్షణ నిమిత్తము మన ప్రధాన యాజకుడు ప్రత్యక్షమయ్యాడు. తెర తొలగించబడిన దేవుడుగా బయటికి వచ్చి మీ పాపాలు కొట్టివేయబడ్డాయని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.